హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సంగీ టెంపుల్ వెళ్ళాను. హైదరాబాద్ ఎప్పుడు ఉంటూనే ఉంటాం కానీ సంగీ టెంపుల్ అనేది మనకి కొంచెం చాలా 30-40 కేఎం డిస్టెన్స్ అని ఎప్పుడు పోలేదు. ఈసారి ఒక చిన్న వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ వేసుకొని వెళ్ళాను. చూస్తే మాత్రం టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. మన హైదరాబాద్ అవుట్స్కట్స్ ఎల్బీ నగర్ నుంచి ఒక 10 కేఎం ఉంటుంది. నాకైతే హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి నాకు 30 కేఎం 40 కేఎం డిస్టెన్స్ ఉంది. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఒక కొండ మీద చాలా పైకి వెళ్ళాలి. ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయి. చాలా మంకీస్ ఉన్నాయి. చూడడానికి మనం భయపడతాం కానీ ఏం లేదు. అది కూడా ఫుడ్ కోసం ఎదురు చూస్తాయి. మనం ఎంతో అంత కొంచెం ప్రసాదం ఇస్తే అది హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఒక చిన్న పిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగా ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. ఇక్కడ మంకీస్ని చూసి అవి నార్మల్గానే ఉంటాయి. రోజు మనుషుల్ని చూసి చూసి వాటికి కూడా రొటీనే. మనం వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంత బాగుంటుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం సంగీ టెంపుల్ రావడం. ఇక్కడ సంగీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇంకా ఇది ఫోటో షూట్ కూడా మంచి ప్లేస్. ఈవినింగ్ టైంలో వెళ్ళాలి. చాలా అద్భుతంగా ఉంది గుడి మాత్రం. కొండ మీద ఒక పెద్ద కొండ మీద చూడటం చాలా బాగుంది. టెంపుల్ మీద ఎక్కిన తర్వాత పైనుండి కింద చూస్తుంటే, టెంపుల్ మీద నుండి కింద చూస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. టెంపుల్ కి టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ. వెహికల్ పార్కింగ్ కి కొంచెం తీసుకుంటారు, 20-30 రూపీస్ అలా తీసుకుంటారు వెహికల్ పార్కింగ్ కి. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు శివుడు, పార్వతి, హనుమాన్, ఇంకా కొందరు దేవతల టెంపుల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి.